హలో అండి అందరికీ. ఈరోజు నేను మా ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్ స్నాక్ ఐటెమ్ చేసి చూపిస్తాను. మొక్కజొన్న గారెలు. వీటిని ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చెప్తాను. ఫస్ట్ మొక్కజొన్నలన్నిటిని ఇలా గింజలు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా మొక్కజొన్న గింజల్ని మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ గింజల్ని తీసి పెట్టుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. అందులో పీచు వైట్ కలర్ లేయర్లా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోయేలాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న గింజల్ని నీళ్ళు మొత్తం ఒడగిలే వరకు పక్కన పెట్టుకోవాలి. వాటర్ ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండొద్దు, మొత్తం డ్రైన్ అయిపోవాలన్నమాట. సో డ్రైన్ అయిపోయిన తర్వాత అందులో కొన్ని పచ్చిమిర్చి, నేను కారం కోసం 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. 1 స్పూను ఎండు కారం వేసుకున్నాను, కారపొడి. సో మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నాను, లాస్ట్లో కొంచెం కారపొడి వేసుకున్నాను. సో ఇలా పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, మొక్కజొన్న గింజలు, కాస్త సాల్ట్ వేసుకొని వాటినంతా మిక్సీ పట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్వాంటిటీ దానికి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి, లేదా కొంచెం అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోండి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పిండి పట్టుకున్నాం కదా, దీంట్లో కొంచెం జీలకర్ర, అందులో ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అది సరిపోతే ఓకే. లేదు అంటే కనుక ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి. లైట్గా పసుపు వేసుకోండి కలర్ కోసం. ఫ్లేవర్ కూడా మనకి అన్ని వంటల్లో పసుపు తగిలితే బాగుంటుంది కదా, హెల్దీ కూడా. సో అందులో నాకు సాల్ట్ సరిపోయింది. సో అందుకే టేస్ట్ కోసం చూసి ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. వేసుకునేటప్పుడే కొంచెం తక్కువ వేసుకోండి మిక్సీకి వేసుకున్న. సో చూసారు కదా, నేను అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, బట్ సరిపోదు అనిపించింది, అందుకే ఇంకా కొంచెం వేసుకున్నాను నేను. సో ఇలా కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇది కొంచెం లూజ్గా అనిపించింది అనుకోండి, పిండి కొంచెం వాటర్ ఎక్కువైనట్టు కానీ, అంటే వాటర్ వేసుకోము, సో అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ మీకు లూజ్ అవుతుంది, గారె వేయరాదు అనుకుంటే కనుక అందులో కొంచెం ఒక పెద్ద స్పూన్ కర్రీ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. సో మరీ ఎక్కువ వేసుకుంటే మొక్కజొన్న టేస్ట్ పోతుంది. జస్ట్ మనకి బైండింగ్ కోసం అని చెప్పేసి నేను ఇలా, నాకు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది, సో అందుకని నేను 1 స్పూన్ బియ్యపిండి వేసుకున్నాను. సో తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం నార్మల్గా పెసరపప్పు గారెలు, బొబ్బరపప్పు గారెలు వేస్తాం కదా, అలాగే వీటిని కూడా చేతిలోకి తీసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. మధ్యలో హోల్ చేసుకుంటే ఏంటంటే మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతుంది అన్నమాట. లోపల నుంచి బయట నుంచి హోల్ దగ్గర నుంచి కూడా ఫ్రై అవుతుంది. సో మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతుంది, లోపల కూడా గోలుతుంది అన్నమాట మంచిగా, పచ్చి పచ్చిగా ఉండకుండా. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చాయో, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. సాయంత్రం మంచి వర్షం పడే టైంలో వేడి వేడి ఛాయ్తో ఇలా వేడి వేడి గారెలు తింటే ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి మరి.